యెస్. చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నాకు జాబ్ వచ్చేసింది. పైలట్ జాబ్ అయితే వచ్చేసింది. ఇది మాత్రం తెలుసు. నేను రిజల్ట్స్ చూసేడానికి వెళ్ళానండి 'డోరేమాన్‌కి' ఇంకా 'షిన్‌చాన్‌కి'. వాళ్ళకి చెప్తే చాలా ఆనందపడతారు గైస్. చాలా ఏళ్ళు కష్టపడ్డాను ఈ జాబ్ కోసం. కానీ ఎంత కష్టపడ్డానో తెలుసా? మనకు మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది. వాళ్ళకి తెలుసు వస్తుందో లేదో అని తెలియదు. నేను ఫోన్ చేసి చెప్పాల్సింది. కానీ డైరెక్ట్‌గా చెప్తే ఎలా ఫీల్ అవుతారని వాళ్ళ ఫీలింగ్స్ గమనించాలి. రే సించాన్ డోరేమోన్ ఒకసారి రండి. నేనైతే పాస్ అయిపోయాను రా. రేపుట్లెళ్ళి మనకు ఫస్ట్ డ్రైవ్ పైలట్ అయిపోయాను. ఏంటి మామయ్య నువ్వు పైలట్ అయిపోతున్నావా? ఓ మై గాడ్ పాస్ వచ్చేసిందా యాహూ! మనకైతే మంచి ఫ్రీ టికెట్స్ దొరుకుతాయి డోరేమోన్ ఇక ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ మామయ్య రేపటి నుంచి మేము కూడా ఫ్లైట్ లో స్కూల్ కి వెళ్తాం. సరేరా. The next day. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజైతే మన టెస్ట్ డ్రైవ్ అనమాట. తెలిసిందే కదా, మీరు రీల్స్లో చూసుంటారు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ అయితే పాస్ అయిపోతున్నాను. ఒక ఫ్లైట్ ఇస్తారనమాట. ఆ ఫ్లైట్ని అయితే నేను మళ్ళీ సూపర్గా ల్యాండింగ్ చేసి మంచిగా ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. నాకైతే ఫస్ట్ డ్రైవ్ అనమాట. నేను ఎప్పుడు ప్రాక్టీస్లో చేయలేదు. ఎలాగో మా ఇంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కార్ కాకుండా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, చూద్దాం ఎలాగ వస్తుందో అలాగ పాస్ అవుతానో. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మరి అవ్వలేదు. కానీ ఎవరికి తెలుసు గైస్, మనమైతే పాస్ అయిపోతాం. ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు పడి నేర్చుకున్నాం పైలట్ ఉద్యోగం. ఈసారి మాత్రం మామూలుగా ఉండదనమాట. పైలట్ వేసే సించాన్‌కి డోరేమోన్‌కి ఏదో ఒక రోజు అయితే నేను ఫ్లైట్‌లో తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఈరోజు పాస్ అయిపోతే రేపు మనకైతే మంచిగా ఒక ఎయిర్ బస్ కానీ లేదా బోయింగ్ ప్లేన్ కానీ మనకైతే నడపడానికి ఇస్తారు. ఓకే, ఇప్పుడైతే మా సీనియర్స్ లేదా ఒక మేనేజర్ అసలు బాస్తోనైనా మాట్లాడాలి. అప్పుడే మనకు తెలుస్తుంది ఏ ఫ్లైట్ ఇస్తారో. చూస్తారు కదా నా ముందుంది. అలాంటి ఫ్లైట్ అయితే నడపచ్చు ఈ పాస్ అయితే. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు పైలట్ అవ్వాలని కల ఉండేది. ఇప్పుడు మాత్రం తీరబోతుంది అనుకుంటా. ఐ థింక్ ఇదే అనుకుంటా. ఓకే ఫ్రాంక్లిన్, ఇప్పుడైతే నువ్వు కనబడుతుంది కదా ముందు యెల్లో కలర్ ఫ్లైట్, అది పాస్ అవ్వడానికి మీకైతే టెస్ట్ పెడుతున్నాం, తొందరగా వెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు. ఓకే, నేను అనుకున్నదే గైస్ నాకైతే వచ్చేసింది. రే సించాన్ డోరేమోన్ మీరైతే దగ్గర ఉండండి. నేనైతే వెళ్ళి చూపిస్తాను. ఓకే గైస్, అక్కడ సించాన్ డోరేమోన్ అన్నారు. ఏంటబ్బా ఇది? అయ్యో ఏంటిది ఇలాగ అయిపోయింది? అబ్బా 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 ఎక్కేసాను అబ్బా. ఎందుకంటే కొంచెం ఇది భూమి లోపల కొంచెం గుంతలు ఉన్నాయన్నమాట. ఓకే గాయస్, నాకైతే భయంగా ఉంది. నేను ఎప్పుడు ముందు ప్రాక్టీస్లో తప్ప ఏ ఏ ఏ యాస్ మనమైతే రన్వే తీసుకోకుండానే, ఇది రికార్డ్ గాయస్. మనం రన్వే తీసుకోకుండానే తీసేసామబ్బా ప్లెయిన్. ఓ మై గాడ్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మనము బిల్డింగ్స్ దూకి తీసుకువెళ్ళవద్దు అనమాట. ఎందుకంటే అక్కడ వార్నింగ్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ గుద్దేస్తాను, జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ ఫ్లైట్ కంట్రోల్ కూడా చాలా కష్టం అనమాట. మీకు తెలియదు కానీ నేను చాలాసార్లు క్రాష్ అయిపోయింది. ఒక ప్లేన్ అయితే క్రాష్ చేస్తానమాట అప్పుడు ట్రైనింగ్స్లో. ఎందుకంటే చాలా కష్టం గైస్. ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగినా ప్లేన్ అయితే క్రాష్ అయిపోతుందనమాట. ఓకే గైస్, అబ్బా దేవుడి మీద భారం వేసి కొంచెం కొంచెం పల్టీ కొంచెం పల్టీ మనమైతే రన్వే మీద దిగాలి. రన్వే 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 దిగాలి దిగాలి దిగాలి. అబ్బా మంచిగా దిగాలి. అబ్బా నాకు భయం వేస్తుంది అబ్బా. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ మలుపులు తిప్పడం అయితే నేను ఎప్పుడు దాని మీద ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది. ఓకే, చూద్దాము. అబ్బా ఎంత కష్టంగా ఉందో అబ్బా. ఇప్పుడైతే మంచిగా మంచిగా కిందకి దింపాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద రన్వేస్ అనమాట. ఎందుకో పెద్ద పెద్ద ప్లేన్స్కి మనకైతే అవసరం లేదు. చిన్న ప్లేనే కదా, ఈజీ అయిపోతుంది. అమ్మ నాయనా, నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా. ఓకే, అమ్మయ్యా, ఎస్ 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 గాయ్స్, మనమైతే పాస్ అయిపోయాం. రేపుట్లెళ్ళి మనం ఒఫీషియల్ పైలట్ అనమాట. కొంచెం ముందే తీసుకెళ్దాం ఆగండి. ఎస్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చిన్నప్పుడు కల మొత్తం తీరిపోయింది. రేపటి నుంచి ఉద్యోగం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు. అమ్మో అమ్మో అమ్మో, జాగ్రత్త జాగ్రత్త. అబ్బా రే, స్పీడ్ ఎక్కువైపోయింది. అబ్బా అబ్బా అబ్బా, సారీ సారీ. అబ్బా గుద్దేశాను. అయినా పాస్ అయిపోయాం గైస్, పర్లేదు, ఏమనుకోరు వాళ్ళు. ఎందుకంటే ముందు తీసుకురామని వాళ్ళే చెప్పారు కాబట్టి. ఎస్ ఎస్, ఇప్పుడైతే రాకెట్ లాంచ్ చేస్తా, సెలబ్రేషన్ చేస్తాను నేను. ఎస్. ఓకే ఫ్రాంక్లిన్, మీరైతే మీ బంధువులతో స్వీట్స్ పంచుకోండి. రేపటి నుంచి మీకు అఫీషియల్ డ్యూటీ పెడతాము, ప్రతిదీ ఇస్తాము. కంగ్రాచులేషన్స్ మామయ్య ఎలాగున్నావు రేపట్లెళ్ళి పైలట్. థ్యాంక్ యూ రా. మీకైతే సెలవర్స్లో నేనైతే న్యూయార్క్ ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఓ మై గాడ్.
ఓకే గాయ్స్, ఈరోజు అయితే మన డే 1 అనమాట. డే 1లోనే చూడండి వెదర్ చాలా బాగాలేదు. ఒకవేళ నాకు షెడ్యూల్ క్యాన్సిల్ అయినా అవ్వచ్చు, లేదా పోస్ట్ పోన్ అయినా అవ్వచ్చు. నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి వెదర్లో చాలామంది యాక్సిడెంట్స్ అయ్యాయి కూడా. సించన్ డోర్మన్స్ కూడా నాదనే వస్తామన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. అరే నీ నోట్లోంచి ఏదో ఒక్క రోజైనా సుఖపడగలుగుతారా? ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే సించాన్ నిద్ర డోరమండి స్కూల్ దగ్గర దిగు పెట్టేసాము. ఓకే, ఈరోజు ఇదే ఫ్లైట్ అనమాట. షెడ్యూల్ చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు నడపలేను నేనైతే. నాకు చాలా నర్వస్గా ఉంది. ఒకసారి చెప్దాం, అడుగుదాం మా సీనియర్స్కి లేదా బాస్కి, సార్ ఇలా కష్టంగా ఉందని. చూద్దాం, ఇది చాలా గట్టి వెదర్ గైస్. ఇది మాత్రం నేను ఈ మిస్ట్లో తప్పించుకోలేను. ఈ కోల్డ్ మిస్ట్ వల్ల మొత్తం యాక్సిడెంట్స్ కూడా చాలా అయ్యాయి. ఒకసారి అడుగుదాం, చూద్దాం ఏమంటారు. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయామన్నమాట. మా బాస్కి అయితే అడిగాను, బాస్ అయితే ముందే చెప్పారు మాకు, ముందే తీసుకెళ్ళరా అని. ఒక ప్యాసింజర్స్ కూడా ఎక్కేసారనమాట. యహూ! ఇప్పుడైతే చాలా 4 అవర్స్ డిలే అయిందబ్బా. నేను 6కి వచ్చేసాను, ఎందుకంటే షెడ్యూల్ పడుతుంది చాలా కష్టమని. 4 అవర్స్ అలా ఉండిపోయాను. సించాన్ డోరేమాన్ మళ్ళీ కలిసి మళ్ళీ వచ్చానబ్బా. ఎందుకంటే ఈరోజు చాలా కోల్డ్ మిస్ట్ వచ్చిందనమాట. అది చాలా డేంజర్ మిస్ట్ అని వెదర్ రిపోర్ట్స్ కూడా చెప్పారు. ఓకే గైస్, మనమైతే లేపేసాం మన ఫస్ట్ బోయింగ్ ఏరోప్లేన్ని. చూడండి ఎంత బాగుందో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. హమ్మయ్యా! దింపేసానబ్బా. అయిపోయిందబ్బా నాయనా! ఒక్కసారిగా నాకు మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ లైన్ అయితే దింపేసాను. హమ్మయ్య! ఈరోజు డ్యూటీ అయితే అయిపోయిందబ్బా. ఎంత కష్టపడ్డానో. ఓహ్ మై గాడ్! చాలా కష్టపడ్డానబ్బా. మొత్తం అయిపోయింది గైస్. ఈరోజు డ్యూటీ మొత్తం అయిపోయింది. ఈ రిక్షా అన్నతోని మాట్లాడి కొంచెంసేపు వెళ్దాం. అబ్బా! ఎంత కష్టపడ్డానబ్బా. ఒక్కసారిగా నాకైతే మళ్ళీ కోల్డ్ మిస్ట్ వచ్చిందనమాట. దానివల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అక్కడ ఆ ప్లేట్‌కి వెళ్ళి మళ్ళీ చాలా కష్టపడ్డాను. ఓకే గైస్, ఇది మన డే 2 అనమాట. ఏం చేద్దామో తెలియదు. షెడ్యూల్ ఎలాగొస్తుందో కూడా తెలియదు. ఈసారి ఏమొస్తుందో తెలియదు కూడా. చూద్దాం. నాకైతే చాలా ఇస్తారు. మాకు ముందుట్లోనే నేను ఎక్కువగా జెట్ హ్యాండ్లింగ్, హెలికాప్టర్స్ లేదా ఆర్మీ హెలికాప్టర్స్ ఉంటాయి కదా! అది ఎక్కువ పనిచేసేవాడిననమాట. ఎందుకంటే అప్పుడు మాకు క్యాంపస్‌లో తీసుకువెళ్ళేవారు. చూద్దాం ఈరోజు ఏమొస్తుందో. నాకు కొంచెం నిద్ర హ్యాంగ్ ఓవర్‌గా ఉంది. ఎందుకంటే నేను జరిగింది కదా ఆ సంఘటన. మొత్తం మైండ్ షాక్ అయిపోయింది. చాలా కష్టం మీద ఒక లైన్ మీద దింపాననమాట. ఎమర్జెన్సీ లైన్ మీద దింపాలనమాట అది. చాలా కష్టంగా నిలబడ్డాను. కానీ ఎవ్వరు లేరేంటి ఎయిర్‌పోర్ట్‌లో, చాలా ఖాళీగా ఉందే. మొత్తం ఫ్లైట్స్ ఒకసారి అడుగుదాం మన టీమ్ బాక్స్‌కి. ఏంట్రా మీరందరూ ఫ్లైయర్స్ అందరూ మొత్తం ఇక్కడే ఉన్నారు? ఇప్పుడేం చేద్దాం, మన ఆర్మీకి చాలా కష్టంగా ఉంది. హలో! హలో! ఏమైంది సార్? మన ఆర్మీ అంటున్నారు, కష్టం వచ్చింది. మన ఆర్మీకి ఏమైంది సార్ చెప్పండి? ఏం లేదు ఫ్రాంక్లిన్, చైనా సపోర్ట్ తో పాకిస్తాన్ మన బేస్ ని నాశనం చేసి తీసుకుంది. దాన్ని ఎవరైనా ఆపాలని ఒక పైలట్ కావాలి, కానీ ఎవరికి ధైర్యం లేదు ఈ వేస్ట్ వాళ్ళకి. ఏంటి సార్, మన బేస్‌ని లాక్కున్నారా? పైలట్ కావాలా? నేను మాత్రం పక్కా వచ్చేస్తాను సార్. నా దేశమే నాకు ముఖ్యం. నేనైతే పక్కా వస్తాను. నన్ను రిపోర్ట్ చేయండి సార్. సరే ఫ్రాంక్లిన్, ఈరోజు రాత్రిగా రెడీగా ఉండు. యెస్ సార్. ఓకే సార్. ఓకే. మొత్తం గైస్ చాలా ఏడుపొచ్చేసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆర్మీ మిషన్ మీద వెళ్తున్నాను కాబట్టి నా పైలట్ జాబ్‌నైతే వదిలేసేయాలి. అంటే రూల్స్ ప్రకారం అనమాట. నా దేశానికి చాలా కష్టంగా వచ్చింది. కానీ మా పైలట్స్ ఎవ్వరు పైలట్స్ ఎవ్వరు జోజ్ చేసుకోవట్లేదు. కానీ నేను మాత్రం తీసుకున్నాను సీరియస్‌గా. ఎలాగైనా నా దేశాన్ని మొత్తం కాపాడుకోవాలని ఇప్పుడు నేనే ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది. చూడండి వెనకాల ఎంత పెద్ద సౌండ్స్ ఉన్నాయో. చాలా ధైర్యంగా వెళ్ళాలి. మొత్తం చూడండి, ఒకసారి సౌండ్స్ చూడండి వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే నేను ఆ ప్లేన్ మొత్తం ఆ బేస్ మొత్తం నాశనం చేసి మన ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయాలనమాట. నేనొక్కడినే వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది. నా దగ్గర ఇంకో లేడీ పైలట్ కూడా ఉన్నారు. ఆమె ఏం చేస్తుందంటే మొత్తం సిగ్నల్స్ ఇస్తుంది. ఆమె రెస్క్యూ లాంటిదనమాట. చూద్దాం. నేనైతే ఒక కిలోమీటర్ ఇదండి చూసారు కదా! అక్కడ ఈ చైనా వాళ్ళు చేసుకున్నప్పుడు పాకిస్తాన్ నా కొడుకులు మన బేస్‌ని అయితే హైజాక్ చేస్తారు. మనమైతే ఎలాగైనా కాపాడుకోవాలి మన బేస్‌ని. అక్కడ చూడండి చాలా కష్టంగా ఉందనమాట ఇండియన్ ఆర్మీకి. చాలామంది ఇండియన్ ఆర్మీని చంపేశారనమాట. నా జీవితం మొత్తం నాశనం చేసేసుకున్నాను నేనే. నా పైలట్ ఉద్యోగం కూడా నాశనం చేసుకున్నాను. ఓకే గైస్, చలో 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 చలో.
మనమైతే వెళ్ళిపోదాం అనమాట. చలో ఎవడొచ్చినా నాశనం చేసేద్దాం. ఏ పాకిస్తాన్ నా కొడకల్లారా నా దేశాన్ని, నా దేశ పౌరవాన్ని తీస్తారా? మా దేశ పౌరం కోసం నేను ఏదైనా చేస్తాను సార్. పరువు, నా దేశ పరువు తీస్తారా మీరు? ఎంత ధైర్యంరా మా దేశ క్యాంప్స్‌నే మీరు తీసుకుంటారా? ఆగండ్రా మీ పని ఈరోజు అయిపోయింది. మొత్తం కాల్చి దొబ్బుతా. నా కొడుకులారా దమ్ముంటే రండ్రా నన్ను కాల్చండ్రా. మీ యెల్లో కలర్ మొత్తం ఎడారిలాగా ఉండే మొత్తం పేల్చేస్తానురా. ఓకే మేడం మీరు మొత్తం తొందరగా వెళ్ళిపోండి. మీరు కొంచెం ఇది చేయండి, రిపోర్ట్ చేయండి. నేనైతే వీళ్ళు నా కొడుకుల్ని ఎగరేస్తాను గాల్లో. ఓహ్ మై గాడ్! ఎంత ఇది చేస్తార్రా నా ప్రాణం పోయినా నేను మాత్రం మొత్తం ఇండియనేరా. ఎంత ధైర్యంరా మీకు? నా దేశ బేస్‌ని మీరు ఆక్రమించుకుంటారా? చూడండి గైస్ వీళ్ళు ఒక ట్రక్ తెచ్చుకున్నారు. ఇవన్నీ తెచ్చుకున్నారు వీళ్ళకి సంబంధించినవి. నా కొడకా నువ్వేం చేస్తావురా? రారా 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 నా కొడకా మీరు ఎంతరా మీరు మా దేశం ముందు? ఆ! మీరు సిగ్గులేని బిచ్చమడుక్కున్న చైనా కుక్కలురా మీరు. ఈరోజు మీరు అయిపోయారురా. నా దేశం కోసం నేను ఏమని చేస్తాను. ఇప్పుడు మొత్తం గ్యాస్ సిలిండర్స్‌తో పగలగొట్టేస్తాను. ఈ ట్యాంకర్ మొత్తం చూడండి గైస్ మొత్తం పెట్టేశాను. నా దేశం మీద మీరు రెచ్చిపడితే నేను ఎదురుగా రెచ్చిపడతాను. అయిపోయారు. నా ఆర్మీకైతే సిగ్నల్ వెళ్ళిపోయింది. చూద్దాం ఇప్పుడు వస్తుంది. మనమైతే ఇప్పుడు మొత్తం యాక్టివేట్ చేయాలి. ఇక్కడ స్టిక్కీ బాంబ్స్ కూడా పెట్టేసామనమాట. చూద్దాం ఏమవుతుందో. మొత్తం కాల్చిపడి దొబ్బాలి. అది గైస్ మొత్తం పేలిపోతుంది పాకిస్తాన్ బేస్ మొత్తం. ఈ స్థలం మొత్తం మనదే అనమాట. ఈ రోజు నుంచి మన దేశాన్ని మొత్తం చూడండి ఒకసారి ట్యాంకర్ చూడండి. మొత్తం అయిపోతుంది. ఈ వీడియో గానీ నచ్చినట్టయితే ఇండియా అంటే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి గైస్.